కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ సాధిద్దాం బాపూజీ ఆశయాల్ని సాధిద్దాం బాపూజీ ఆశయాల్ని. ఒకనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి రాజకీయ జీవితం మొదలైనప్పుడు ఈ తెలంగాణ లిబరేషన్ కావాలని, నైజాం పాలన నుంచి విముక్తి కావాలని, అప్పుడే ఈ తెలంగాణకు అభివృద్ధి జరుగుతుందని, అందులో ఆ రోజుల్లో కూడా సామాజిక తెలంగాణ వైపు రావాలని, రాజ్యాధికారం ఉంటే తప్ప మనం ఏదైనా సాధించలేమని ఆ రోజు బలంగా నమ్మి సామాజిక తెలంగాణ దిశగా తన వంతు కృషి చేసినటువంటి దాఖలాలు మనకు ఎన్నో ఉన్నాయి. దానికి పోటీ మరి ఎవరో కాదు. ఆనాడు నైజాం నుంచి విముక్తి సాధించడానికి తన ప్రాణాలైనా త్యాగం చేసి ఒక వీరోచితంగా పోరాడి కొన్నాళ్ల పాటు అండర్ గ్రౌండ్ లో వెళ్ళి సాయుధ పోరాటానికి విముక్తి పొందడానికి మళ్ళొక ప్రయత్నం చేసి ఆ రకంగా ప్రభుత్వంలో చేరి తెలంగాణ బీసీలకు సామాజిక తెలంగాణ కోసం పద్మశాలీలైనటువంటి వీవర్స్ కమ్యూనిటీగా కాకుండా ఇతరత్ర బడుగు బలహీన వర్గాలన్నింటినీ ఒక వేదిక చేసి ఎప్పుడు సంగ్రామం చేస్తున్న దాఖలాల్లో ఆయన క్యాబినెట్ నుంచి కూడా తొలగించడం జరిగింది. సెప్టెంబర్ 21వ తేదీన వారిని స్మరించుకుంటూ వారి జయంతి 110వ జయంతి కాబోతున్నటువంటి సందర్భంలో నిజంగా ఆయన జీవితాన్ని ఏ రీతిలో అర్పణ చేశాడు, ఏ రీతిలో ఎదిగి వచ్చాడు, ఏమిటి మనం నేర్చుకోవచ్చును, ఎలాంటి సామాజిక ఉద్యమ నేపథ్యాన్ని స్వీకరించవచ్చునో అంచనా వేసుకుంటే వర్తమానంలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కలుగుతున్నటువంటి బహుజన చైతన్యం, ఓబీసీ బీసీ చైతన్యం, దానికి వారి యొక్క ప్రణాళిక, వారి యొక్క అనుసరణ, వారి యొక్క కార్యసూచిక ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ రీతిలో ఆయన ఉద్యమ దీప్తిగా నిరంతరం స్మరణలో ఉంటాడు అనేటువంటి వాస్తవాన్ని మరొకసారి ప్రస్తావన చేస్తూ పరిపూర్ణంగా వినమ్రంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ఒక జాబితా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ రాష్ట్రంలో జీవో 10 ద్వారా ఒక జాబితా ఉండేది. మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక జాబితా ఉండాలని చెప్పి వారు బాగా పోరాటం చేసినప్పుడు, శివశంకర్ గారు వాళ్ళందరూ కూడా కలిసి పోరాటం చేసినప్పుడు బాపూజీ గారి పోరాటాల కారణంగానే మొదటి బీసీ కమిషన్, అనంతరామన్ కమిషన్ ఏర్పడేటువంటి విషయం మనకు చరిత్రలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఆయన ఒక జాబితా కేవలం అంకెలతో జాబితా కాకుండా ఎవరెవరి జీవన స్థితిగతులు ఎట్లున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి కూడా పెద్ద ఆయన విశేషంగా పోరాటం చేసి దాని తర్వాత ఆ జాబితా రూపకల్పనలో చేసినటువంటి కృషి ఇప్పటికి కూడా జాబితా కొనసాగుతున్నదంటే బాపూజీ గారు ఏర్పాటు చేసినటువంటి జాబితానే అది. అనంతరామన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక సామాజిక పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు వారు నోటీసుకు తీసుకుపోయి ఆ జాబితా రూపకల్పనలో ఏ గ్రూపులో ఎవరు ఉండాలి, బి గ్రూప్లో ఎవరు ఉండాలి, సి డిలో ఎవరు ఉండాలి అనేటువంటి దాని మీద విశేషంగా ఒక అధ్యయన పరమైనటువంటి ఆలోచనతో బాపూజీ గారు ఆనాడు చేసినటువంటి కృషి పరిణామ క్రమంలో రాములు గారు తొలి బీసీ కమిషన్ చైర్మన్గా, నేను రెండో బీసీ కమిషన్ చైర్మన్గా, మేము ఏమైనప్పటికీ వారి ఆదర్శాలను పునికిపుచ్చుకొని ఆనాడు విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసినా ఎప్పుడు చెప్తుండేవాడు, వెనుకబడిన వర్గాల కోసం పోరాటం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు, నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, మీరు ఎందుకోసం ఉద్యమాలు చేస్తున్నారు అనేటువంటి దాని మీద మీకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానం, స్పష్టమైనటువంటి డిమాండ్లు ఉండాలని చెప్పి ఆయన గొలుసుకొట్టు రాతలో రాస్తుంటే చాలా గమ్మత్తుగా ఉండేది ఆయన రైటింగ్. ఆ రోజుల్లో ఆయన చాలా విషయాలు ఎప్పటికప్పుడు మాకు చెబుతూ మమ్మల్ని జాగృతం చేస్తూ ఇవాళ మీ ముందు ఈ మాత్రమైనా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే మనం మహాత్మా గాంధీని చూసే అవకాశం మాకు రాలేదు, కానీ ఈ మహాత్ముడైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి పనిచేసే అవకాశం, శిక్షణ తీసుకునే అవకాశం, మనిషిగా నిలబడే అవకాశం, ఉద్యమకారుడిగా గుర్తింపు పొందే అవకాశం వచ్చిందంటే కేవలం బికాజ్ ఆఫ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తాను. ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గత 75-78 సంవత్సరాలకు చూస్తే ఉన్నంత కుల వివక్షత వేరే ఏ రాష్ట్రాల్లో కూడా లేదు. ఇక్కడ కులం పేరు మీద కంప్లీట్గా అణచివేసిండ్రు. ఈ మధ్యకాలంలో నేను ఒక బుక్ రాసిన, అది వాటా ఆత్మగౌరవం అధికారం, ఉర్దూలో తీసుకొస్తే ఇస్సా ఇజ్జత్ హుకుమత్. దాంట్లో 28వ తారీఖు రోజు రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో ఏ రంగాలలో 25 రంగాలు చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని రాయడం జరిగింది. ఆ రంగాల్లో బీసీలను ఎట్లా అణచివేసిందని తీసుకొని రావడం జరిగింది.
ఏ రంగంలో ఉన్నామండి మనం బీసీలం? ఏ రంగంలో కూడా లేము. అన్ని రంగాల్లో అనుదొక్కింది. అందుకనే నిన్న ఒక మీటింగ్లో నేను చెప్పిన, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. వీరు తెలంగాణ కొరకు ఎందుకు నేను కష్టపడానని ఇప్పుడు బాధపడుతుంటాను. నిజంగా కూడా తెలంగాణ తెచ్చి కాకులను కొట్టి గద్దలకేసినాం. ఎవరండి తెలంగాణలో ఉంది? బీసీలకు ఏమిచ్చింది తెలంగాణ? బీసీలకు ఏమి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నా. సో మేము కోరుతున్నది ఏంటంటే సామాజిక తెలంగాణ అనేది వీరు అప్రోప్రియేట్ టర్మ్ ఈయన కైన్ చేశాడు. 100% తెలంగాణలో మళ్ళీ రాబోయే కాలంలో మీరు 42% రిజర్వేషన్ సాధించి 50% సీలింగ్ను బద్దలు కొడతారో లేదో తెలియదు, కానీ మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టి మేము రాజ్యాధికారం చేపడతామని చెప్తున్నాం. ఇక్కడ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం పాలకులకు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఎంతైతే గుర్తింపు రావాల్సిందో అంత గుర్తింపు రాలే. కారణం ఏంటి? నేను ఇంతకుముందే చెప్పిన కుల వివక్షత అని. ఈ రాష్ట్రంలో ఉన్న తెలియకుండా ఉన్న కుల వివక్షత అది. అన్ని రంగాలు కూడా వాళ్ళే డామినెంట్. తెలంగాణ మనం తెచ్చుకున్నామని సంబరపడుతున్నాం, కానీ తెలంగాణ తెచ్చుకున్న సంబరంలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఈ 12 ఏళ్లలో జరిగిన దోపిడీని కూడా మేము స్పష్టంగా రాయడం జరిగింది ఈ 11.5 సంవత్సరాల కాలంలో. కాబట్టి కొంత తెలుసుకొని రాబోయే కాలంలో మన చేతిలో మనకు రాజ్యాధికారం వస్తే తప్ప సమస్యలకు పరిష్కారం రాదని చెప్పి తెలియజేస్తున్నాం. మనం బాపూజీకి నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించిన వాళ్ళం అవుతామంటే, నిజంగా కూడా తెలంగాణలో బాపూజీ కలలుగన్నటువంటి బహుజన రాజ్యం, బీసీ రాజ్యం వచ్చినప్పుడు అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నా. సో మరి ఆ దిశలో మనందరం కూడా పనిచేద్దాం. ఇక్కడ లీడర్లు బతికున్నప్పుడే తమ విగ్రహాలు పెట్టుకొని, బతికున్నప్పుడే తమకు తాము పదవులు ఇచ్చుకొని, ఒక పదవి ఉన్నా కూడా ఇంకో 4 పదవులు జోడించుకునేటటువంటి ఈ కలియుగ సమయంలో మనిషి స్వార్థముతో కూడుకుపోయి, నిస్వార్థం అనేది చచ్చిపోయి, త్యాగం అనే దానికి అర్థమే లేకుండా ఉన్నటువంటి ఈనాటి ఈ సమాజంలో ఆనాడు తమ పదవులకి అంటే ఒక క్షణంలో ఒక త్రుటిన త్యాగం చేసుకొని, ఒకసారి కాదు అనేక మార్లు తనకున్నటువంటి పదవులని త్యాగం చేసినటువంటి గొప్ప మనీషి మన కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు మనిషి, వ్యక్తులు, వ్యవస్థలు అంటే ఎంత మనిషికి జీవించడానికి అవసరమో, అంటే కూడు గుడ్డ, ఓ స్థలము, ఎంత మినిమం అవసరాలు తమ కోసం తాము సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి తరుణంలో వేల కోట్ల తమ వెనకాల వేసుకొని, అవసరం లేకపోయినా కూడా కానీ సమాజాన్ని దోచుకుంటున్నటువంటి ఈ తరుణంలో తానే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి త్యాగాలకైనా ముందున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది చాలా వ్యవస్థల నుంచి వచ్చినారు. ఎక్కువ బహుజనాల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ఆయన కేవలం బహుజనవాదో లేకపోతే బీసీవాదో కాదు. ఆయన సమగ్రమైనటువంటి తెలుగు జాతికే బాపూజీ, సమగ్రమైనటువంటి అన్ని వర్గాలకి ఆయన దిక్సూచి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, వారికి సంబంధించిన జ్ఞాపకాలు మన అందరిలో ఉన్నాయి. వారు చేసిన కృషి 97 సంవత్సరాల కృషి. ఈ 97 సంవత్సరాల కృషి వారిని జాతిపితగా, భజన శ్రేయోభిలాషిగా, సామాజిక ఉద్యమాలకు ప్రతీకగా తీసుకోవడం జరుగుతున్నది. వ్యక్తిగతంగా మాకు 1990 నుంచి పరిచయం, స్నేహం. నరహరి గారు చెప్పినట్టుగా కలిసి ప్రయాణం చేసినాము. దాంట్లో రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక వారింట్లోనే ఆవిర్భవించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక ప్రథమ రాష్ట్ర మహాసభలకి ఆయన ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు అన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు.
అది ట్యాంక్ బండి కింద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో 2 రోజుల పాటు 2000 మందితోటి జరిగినటువంటి గొప్ప చారిత్రాత్మక మీటింగ్కి వారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు అన్ని ఏర్పాటు చేసినటువంటి వారు. అలాగే తన భవనంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రచయితల కళాకారుల మీద ఏకైకి 2.5 సంవత్సరాల పాటు 2 గదులను ఉచితంగా మాకు కార్యాలయం కోసం ఇచ్చినారు. అట్లా మాకు నిరంతరంగా సహకారంలో ఉన్నారు. అలాగే 2 బస్సులను తీసుకొని బీసీ ఎస్సీ కులవృత్తులకు వచ్చినట్టు ప్రచారం చేయాలి, ఆ సంక్షేమం కోసం అని చెప్పి తీసుకొని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక రాజకీయ పునర్నిర్మాణం సామాజిక తెలంగాణ కోసం లేదా బహుజన తెలంగాణ కోసం చేయాలనే ఉద్దేశంతో కాన్సీరామ్ గారితో మాట్లాడుతూ కాన్సీరామ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి భోజన ఏర్పాటు స్వయంగా చేసి ఆ తర్వాత మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయాల్లో జరిగేటువంటి లోపాల గురించి ఒక వాక్యం చెప్పాలి. కాన్సీరామ్ గారు నేను చెప్పింది నడవాలి అని అన్నారు. దక్షిణ భారతదేశంలో అలా నడవదు అని కొండలక్ష్మి బాపూజీ అన్నారు. ప్రజాసంయుతంగా ఒక కార్యవర్గం ఏర్పాటు చేయండి, ఆ కార్యవర్గంలో నేను కూడా ఉంటాను అని చెప్పి అని అన్నారు. కాన్సీరామ్ గారు అంగీకరించలేదు. అందువల్ల అంత పెద్ద ఎత్తున చక్కటి బిర్యానీ భోజనాలు పెట్టినట్టు కొండలక్ష్మి బాపూజీ చివరికి బహుజన సమాజ్ పార్టీలో చేరడానికి ముందుకు రాలేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్యం ఉన్నది, ఇక్కడంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. దానివల్ల కొండలక్ష్మి బాపూజీ లేని రోడ్డు, ఆ తర్వాత కత్తి బంగారావు కూడా వేరే మారడం వల్ల ఆయన యొక్క ప్రయత్నాలు అక్కడ ఆగిపోయినాయి. లేకపోతే ఆ రోజు కాన్సీరామ్ గారు కనుక అంగీకరించి ఉంటే ఉత్తర విషయంలాగా కొండలక్ష్మి బాపూజీ నాయకత్వంలో, బజ్జతారక నాయకత్వంలో, కత్తి బంగారావు నాయకత్వంలో ఇక్కడ ఎంత ఎదుగుండేదో బీసీఎస్సీల రాజ్యాధికార ప్రాతినిధ్యం, అది పోయింది. బాపూజీ గారితో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి. బాపూజీ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇలాంటి నిస్వార్థ పరులు కూడా ఈ భూమి మీద ఉన్నారా, ఈ సమాజం కోసం తప్పించే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఆ రోజు సందేహం కలుగుతుండే. అలాంటి నాయకుడు మనమందరం ఆయనతో కలిసి పనిచేసినందుకు నేను గర్వపడుతున్నా. వాళ్ళు ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు అవన్నీ కూడా మనం దగ్గరుండి ఆయనను చూసిన వాళ్ళం. ఆయన ఏ ఆశయాల కోసం పనిచేస్తున్నాడో, ఆలోచనలు ఏంటియో అవన్నీ కూడా మనకు తెలుసు. బాపూజీ గారు తెలంగాణ కోసం ఎంత కృషి చేసిండో, నిస్వార్థంగా పోరాడిండో, ఆయన 1969లో పదవి త్యాగం చేసిన తర్వాత పదవి ముట్టనోడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది కేవలం బాపూజీ గారే. ఎవరికైనా స్వార్థం. ఎంతోమంది నాయకులు కాంప్రమైజ్ అయ్యారు తెలంగాణ పోరాటంలో, కానీ బాపూజీ గారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇవాళ ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలకు విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒక వెనుకబడ్డ తరగతుల్లో, ఒక వెనుకబడ్డ ప్రాంతంలో సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి సాధారణ వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తిగా ఎదిగి సమాజాన్ని ఆకలింపు చేసుకొని తోటి వాళ్ళను అన్ని రంగాలలో, విద్యలో, వైద్యంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో ఎదగాలని చెప్పని తపనతో జీవించి మరణించినటువంటి వ్యక్తి అని చెప్పని, ఒక వ్యక్తిగా వ్యక్తి కోసం కాకుండా సమాజం కొరకు జీవించినటువంటి వ్యక్తి ఎప్పటికీ చరిత్ర నిలిచిపోతాడు అంటే అది తెలంగాణ సమాజంలో మన జాతిపిత అయినటువంటి స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ఒక వేదికగా ఇది ఉండాలని చెప్పని, ఈ ప్రాంతాన్ని దానికి మలుచుకోవాలని చెప్పని, తెలంగాణ సమాజంలో తను కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ రావాలని చెప్పని, అన్ని రంగాలలో అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలతో ముందుకు పోవాలని చెప్పని, అప్పుడే ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం ఉంటామని చెప్పినటువంటి భావనను మరింత ముందు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పని, రాబోయేటువంటి జయంతి కార్యక్రమంలోగా
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏ చేనేత వర్గం ఎదగాలని చెప్పని చేనేత బిడ్డలు తోటి వారితో పాటు ఆత్మగౌరవంగా జీవించాలని భావించినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి సంబంధించి ఆ జయంతి సందర్భంలోగా ఆ జీవోలు ఇచ్చి వారికి మీరు ఏమైతే అనౌన్స్ చేసినారో వాటి వరకే, కొత్తగా నేను మాత్రం ఏమి అడగడం లేదు, వాటి వరకు రేపు ఎల్లుండి గిట్ట మీరు ప్రయత్నం చేస్తా అంటే మీతో పాటు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని బాపూజీ యొక్క తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని అన్ని రాజకీయ పక్షాల నేతలను, అధికార పక్షాన్ని ప్రతిపక్షం కలిసినటువంటి వీరి కృషి వల్లనే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామని చెప్పని వారిద్దరికి అభినందనలు. ఈరోజు బాపూజీ గారితో 2008 నుంచి ఆయన మరణించేంత వరకు 4.5 సంవత్సరాలు రమారమి ఆయనకు అనునిత్యం అనుకూలంగా వారికి అంటుపెట్టుకొని ఉన్నటు వ్యక్తిగా మరి అనేక విషయాలు 2007లో అఖిల భారత తిరుపతి అన్నసత్రం ప్రారంభించబడింది. మరి అప్పుడు ఒక 15 మందితో ఏర్పడిన సమావేశంలో కొన్ని సూచనలు, ఆజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి బాధ్యత తీసుకొని 2008లో పూర్తిగా సంఘానికి అంకితమై నేను చేసే వ్యాపారాలు వదులుకొని కూడా ఈనాటి వరకు ఆయన చూపించిన మార్గంలో అనుసరిస్తూ అటు సంఘం కానీ ఇంకా ఇతరత్ర మా యొక్క బాధ్యతల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి ముందుకెళ్తున్నాము. అంచెల వారీగా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షునిగా ఎన్నికల్లో గెలిచాము. అయినా కూడా వారి మాట ప్రతిదీ కూడా పాటిస్తున్నాం కాబట్టి మాకు ఆ లైన్ క్లియర్ అయింది. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అలాగే తెలంగాణ ఉద్యమ నేత, అంటే పదవిని కూడా తృణప్రాయంగా భావించిన వ్యక్తి. ఇంకా అంతేకాకుండా తనకి మామూలుగా ఉద్యమ స్ఫూర్తి అంటే 97 ఇయర్స్లో కూడా ఆ మహానుభావుడికి ఉద్యమ స్ఫూర్తి. ఢిల్లీలో ఎముకల వరకే చలిలో కూడా తను ఉద్యమాన్ని చేశారు. సో అంత గొప్ప నాయకుడు. సో మన భక్తులందరూ ఆ నాయకుడి గురించి చెప్పారు. కాకపోతే ఆ నాయకుడి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కుల వృత్తులు మరియు చేనేత రంగం గురించి కూడా చాలా వర్క్ చేశారు. సహకార సంఘాల ఏర్పాటు కోసం కూడా ఎంతగానో వర్క్ చేశారు. బాపూజీ ఆశయ సాధనలో భాగంగా మేము అఖిల భారత పద్మశాలి సంఘం నుండి నేతన్న యాత్ర అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి చేనేత సమస్యల పట్ల ఆ సమస్యలను ప్రజల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కార దిశగా వర్క్ చేస్తున్నాము. ఒక వారం 15 రోజులలో 3 చేనేత కార్మికులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది బాపూజీ కూడా హర్షించడు. సో ప్రభుత్వాలు దీనికి స్పందించి ఎంబడే వారికి సహాయం చేయాలి. అంతేకాకుండా బాపూజీ మహానుభావుడు, ఆయన జీవితము రేపటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం కాబట్టి ఆయన జీవితాన్ని పాఠ్యాంశాలలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. 97 సంవత్సరాలు అంటే నిండు 100 ఏళ్ల జీవితాన్ని కొనసాగించినటువంటి మహానాయకుడు బాపూజీ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు, స్వాతంత్రోద్యమంలో పనిచేశాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సహకారోద్యమంలో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించటం అనేది జరిగింది. అందుకని సహకారోద్యమంలో ఆయన పితామహుడు. అందుకని బాపూజీ గారికి కేవలం ఒక వర్గానికో ఒక సామాజిక తరగతికో సంబంధించిన విధంగా చూడకూడదనే నేను కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆయన ఒక జాతీయ నాయకుడు, అదేవిధంగా పేద ప్రజల నాయకుడు. అనేక రకాలుగా ఆయన సమాజానికి సూచనలు చేసినటువంటి గొప్ప సామాజికవేత్త. అందుకని ఆయనకు మనం ఘనమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం కావాలి. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలి. బాపూజీతోటి మాకున్న సంబంధం ఒకే కుటుంబంగా ఆనాడు నేను అనుకుంటే 60 సంవత్సరాల క్రితం మాకు అతను చేదోడు వాదోడుగా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి మా పెద్దలు ఉన్నది మేము చూసినాం. నేను చిన్నప్పటి నుంచి కూడా సుమారు
65 అంటే 60 సంవత్సరాల నుంచి బాపూజీని చూసినాం ఆయన చనిపోయేదాకా. సరే ఆయన ఏ రకంగా మొన్న చనిపోయే వరకు కూడా కోయిలగూడెం సొసైటీలో ఆయనకు మెంబర్షిప్ ఉండే చేనేత సహకార సంఘంలో. మరి అదే రకంగా చేనేత అంటేనే ఆయన, బాపూజీ లేనిది చేనేత లేదు. ఇవాళ జలదృశ్యం మనం చిన్నప్పుడు చూసినాం. ఇక్కడ 2 పిల్లలు ఉంటుండే, ఆ పిల్లల మీద KLB అని ఉండేది, కొండా లక్ష్మణ్ బాపూజీ అని మేము చూసినాం. కానీ చాలా అన్యాయంగా ఆయన భూమిని లాక్కొని చాలా అన్యాయం చేసిండ్రు. సరే ఈడికైనా ఏదో విగ్రహం పెట్టుకుంటేందుకు కొంత స్థలం ఇచ్చిండ్రు. ఇప్పుడు పెద్దలు కొంతమంది వారికి స్మారక భవనం ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామన్నారు. దయచేసి చేయాలని చెప్పి వాళ్లకు మనవి చేస్తున్నాం. బాపూజీ ఆశయాలు, బాపూజీ ఆశయాలు. ఇవాళ నేను మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే 3 తరాల ఉద్యమ శూరుడు, వీరుడు, మన బొందు బిడ్డ తెలంగాణ బాపూజీ, అతనే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడినా అదొక ఉడవని ముచ్చట. మరి నేను కూడా ఉద్యమంలో ఉన్నా, వారితోనే కలిసి నడిచినా, కలిసి పనిచేసిన, వారి చివరి యాత్రలో పాల్గొన్నా. మరి నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా. అన్న మీరు ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకున్నారు, సామాజిక తెలంగాణ వారోత్సవాలు అంటే అవి కొండా లక్ష్మణ్ బాపూజీ వారోత్సవంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం పూజిస్తున్నారు. అన్న నేను పెద్ద ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లేక పెద్దగా నేను డొనేషన్ చేయలేకనన్నా నేను కూడా ఒకరోజు 25 మందికి అన్న, ఎందుకంటే నా హైట్ లాల్ బహదూర్ శాస్త్రి హైట్ కాబట్టి నేను ఒక 25 మందికి శుద్ధ శాకాహార భోజనంకు ఎంత ఖర్చు అయిద్దో ఒకరోజు అన్న జగదీష్ అన్న మీరు అడగకముందు, ఎందుకంటే సో మరి నేను 3 డిజిట్లు ఇచ్చే పరిస్థితి లేనన్నా, ఎందుకంటే నేను ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారం చేస్తాను, ఎందుకంటే ఆ మహానీయునికి అని చెప్తూ బాబూజీ గారితో దాదాపు 2007 నుంచి బాబూజీ గారు చనిపోయే వరకు కూడా మేము బాబూజీ గారితోనే ఉన్నాం, బాబూజీ గారితోనే కలిసి పనిచేసినాం. మేము 2009లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టార్ట్ చేసినప్పుడు బాబూజీ గారు మమ్మల్ని వెన్నుండి నడిపారు. ఈ పుస్తకంలో తడకా యాదగిరి అన్న రాసిన పుస్తకంలో కూడా మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాన్ని బాబూజీ గారు ఓపెన్ చేస్తున్నటువంటి ఫోటో కూడా వేసిర్రు. ఇంకా కొంచెం దానికి ఇంకొక లైన్ చేరిస్తే బాగుంటుంది, యాదగిరి అన్న ఏడున్నాడు అన్న కూడా చెప్తా. నేను బీసీ సంక్షేమ సంఘం 2009లో బాబూజీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం ఒక వేదిక లేదు, ఉన్న బీసీ సంఘాలు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయట్లేదు, రాజశేఖర్ రెడ్డి ఎమ్మటో కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మటో తిరుగుతున్నారు, ఫైళ్ళు పట్టుకొని అవి పట్టుకొని ఎట్లా రా నరేందర్ అంటే ఏం చేయమంటావు బాబూజీ అంటే నువ్వు పెట్టిరా సంఘం అని నాతో బాబూజీ గారు సంఘం పెట్టి ఆఫీస్ ఓపెన్ చేయించిండు. అయ్యాలున్న బీసీ సంఘాలన్నీ కాంగ్రెస్ పార్టీలనే రాజశేఖర్ రెడ్డి గోషి పట్టుకొని తిరిగేది, మళ్ళీ ఎవడో వచ్చి తెలంగాణ గురించి మాట్లాడకపోయేది అలా బీసీ సంఘాలు అట్లా ఉండే అన్నట్టు. అయితే బాబూజీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బాబూజీ గారి దగ్గరకు వచ్చినోడే తెలంగాణ ఉద్యమకారుడు అనేటట్టు ఉండేది. బాబూజీ గారితో తెలంగాణ మొత్తం తిరిగినాం దాదాపుగా. ఆయన టాటా ఇండిగో కార్లో నేను వెనక కూర్చొని మొత్తం తెలంగాణ మొత్తం కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నల్గొండ, పోతే మహబూబ్ నగర్, ఖమ్మం అన్ని జిల్లాలు తిరిగినాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా వారికి గౌడ ఐక్య వేదిక తరఫున ఘన నివాళులు తెలుపుతున్నాము. నిజంగా కూడా 3 తరాల ఉద్యమానికి వారధిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి తెలంగాణ కోసం తన యొక్క మంత్రి పదవిని కూడా త్యజించి మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే వెళ్ళిపోవడం బాధాకరం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న బడుగు వర్గాలు, బహుజన వర్గాలు ఆయన యొక్క స్ఫూర్తిని అందుకొని ఈ వర్తమాన రాజకీయాల్లో మరి ఈ బహుజన రాజ్యం కోసం, బడుగుల రాజ్యం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఒక సామాజిక విప్లవం మరి మొదలైంది అంటే మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాంటి వాళ్ళు అనేక మంది కృషి ఫలితమే అని చెప్పి మరి వాళ్ళు పునాదులు వేస్తే దాని మీద ఈరోజు బడుగు వర్గాల యొక్క సామాజిక అంటే ఒక బిల్డింగ్ లాంటిది నిర్మాణం జరుగుతుంది. మరి ఈ యొక్క మన బాపూజీ స్ఫూర్తిని అందుకొని ఈరోజు సంఘటితంగా బీసీ కులాలు, బహుజన కులాలు ఒక్క వేదిక మీకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమం స్టార్ట్ అయింది అంటేనే ఇక్కడి నుంచే మరి కొండా బాబూజీ గారి ఇంట్లో నుంచే స్టార్ట్ అయిన ఉద్యమం ఇది తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అయితే
ఆయన మరి ఈరోజు ఆయన స్ఫూర్తిదాత, మరి ఆయన ఈరోజు ఉద్యమంకర్త అంటే తెలంగాణలో ఒక దిక్కుచితిగా వచ్చినటువంటి వ్యక్తి 12లో చనిపోవడం బాధాకరణం. ఎందుకంటే 14న మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆయన ఇన్నేళ్ళు నిరీక్షణ మనందరి కోసం తపన చేసి లాస్ట్కు తెలంగాణ చూడకుండానే ఆయన కన్నుమూసినటువంటి ఆ తెలంగాణ మనకిచ్చిపోయాడు. మనం రాజభోగాలు అనుభవించుతున్నాం, కానీ మనం బీసీలం కూడా ఎప్పటికి కూడా అట్లున్నాం. కానీ మనం అందరం కూడా ఈయన ఒక్క తెలంగాణ వ్యక్తి కాదు కాబట్టి మనం అందరం కలిసి భారతరత్న కోసం ట్రై చేయాలని చెప్పి బీసీలందరూ కూడా ఐక్యం కావాలని అదే సీనన్న కూడా చెప్తున్నా. ఒక్కసారి మనం అందరం కూడా అన్న బీసీలందరం కలిసి మరి భారతరత్న కోసం ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే ప్రధానమంత్రి గారిని బీసీ సంఘాల నాయకులు అందరం కూడా ప్రపోజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా భారతరత్న తీసుకోవాలని చెప్పి మనం అందరం బీసీల ఐక్యత చాటుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడుకోవడం అంటే 3 తరాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాల్ని గుర్తు చేసుకోవడం, 3 తరాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం. కొండా లక్ష్మణ్ బాపూజీ నైజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అప్పుడు ఉద్యమాలు సాగుతుంటే ఆ ఉద్యమంలో పాల్గొనడం కాదు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. దాని కొనసాగింపుగా ఆ తర్వాత జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కూడా దశ చూపినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా తనకున్నటువంటి మొత్తం ఆస్తుల్ని తెలంగాణ ఉద్యమానికి దానం చేసి ఆ ఉద్యమాన్ని నిలబెట్టి ఆ ఉద్యమాన్ని సామాజిక న్యాయ రాజ్యాధికారం దిశగా నడిపించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే 3 తరాల తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 3 తరాలుగా సాగినటువంటి ఉద్యమాలకి సజీవ సాక్షే కాదు, సజీవ నాయకత్వం అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. తాతగారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసము ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి తనకు సీఎం పోస్ట్ ఇస్తానని చెప్పి అప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తాను, నువ్వు తెలంగాణని వదిలిపెట్టండి అని చెప్తే అట్లా కాదు, నాకు ఈ పోస్టు అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పటి నుంచి మంత్రి పదవిను రాజీనామా చేసి అప్పటి నుంచి కూడా ఆయనకు 97 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తెలంగాణ కావాలని తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు. మరి మే 19వ తారీఖు అందరూ స్వాతంత్ర సమరయోధులతో మరి తెలంగాణలో బస్సు యాత్ర చేశారు. అన్ని జిల్లాలకు తిరిగి మనకు తెలంగాణ కావాలని చెప్పి మరి అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. నాకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో చాలా అనుబంధం ఉంది. మేమంతా కూడా బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలో స్థాపించినప్పుడు మరి మేము ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి పనిచేయటం జరిగింది. ఇక్కడే రచనలు ఈయన దగ్గరే ఉండి రచనలు చేయటం జరిగింది. నేను రాసిన 3 పుస్తకాలు కూడా ఇక్కడే సపరేట్ రూములు, హాళ్ళు, భోజనాలు అన్నీ ఏర్పాటయ్యేది. నేను కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు అనే ఒక పుస్తకాన్ని బాబూజీ గారికి నేను అంకితం ఇవ్వటం జరిగింది. కాన్షీరామ్ గారిని ఇక్కడికి బాబూజీ గారి దగ్గరికే తీసుకొని వచ్చి రాత్రి డిన్నర్కు కూర్చోబెట్టి మొత్తం బాబూజీ గారి యొక్క జీవితం అంతా త్యాగం అంతా చెప్పితే ఆయన మొత్తం 2 చేతులెత్తి మన బాబూజీ గారికి నమస్కరించడం జరిగింది. బీఎస్పీలోకి కూడా రమ్మని అడగటం జరిగింది. కానీ బాబూజీ గారు ప్రిన్సిపుల్డ్ వ్యక్తి కాబట్టి ఆయన ఏంటిది అని అంటే డెమోక్రటిక్ సిస్టము, ఆయన కోరుకున్నటువంటి పద్ధతి ఉంటేనే ఆయన ఇతరులతోటి కలిసి పనిచేసే పరిస్థితి ఉండేది. బాబూజీ గారు అని అంటే ఒకే ఉద్యమం కాదు, తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఒక పాయ, మరొక వైపు ఏంటిది అని అంటే బీసీ ఉద్యమం కూడా మరొక పాయ. 2 ఉద్యమాలకు నాయకత్వం వహించి తొలి దశలో మరి బలంగా ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి వ్యక్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.